మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వాక్యంలో యేసయ్య శిలువ మీద మనుషులందరి కోసం రక్తం కార్చి చనిపోయినప్పుడు దేవాలయంలోని తెర మధ్యలోకి చిరిగిపోతుంది. చాలామంది తెర అంటే అదేదో పల్చటి క్లాత్ లాగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది 4 అడుగుల మందం ఉంటుంది అని బైబిల్లో రాయబడి ఉంటుంది. అంటే ఒక ఇటుక సైజులో ఉంటుందన్నమాట. దేవుని దగ్గరకు డైరెక్ట్గా వెళ్ళలేకపోవడానికి మనుషుల పాపానికి సాదృశ్యంగా దేవుని మందిరంలో ఆ తెర ఉండేది. కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు. ఇంకా ఎవరు వెళ్ళినా సరే చనిపోయేవారు. కానీ యేసయ్య ఆయన రక్తం చిందించి మనుషులకు దేవునికి మధ్యలో ఉన్న ఆ బంధాన్ని మళ్ళా ఓపెన్ చేసి దేవుని దగ్గరకు వెళ్ళి అందరూ ప్రార్థన చేసి మేలు పొందుకోవడానికి ఆయన ద్వారం తెరిచారు.